ఏదిరా నా కుర్చీలో కూర్చున్నావు? ఓడిపడుకు ఏ కుర్చీ అయితే ఏంది, ఆడ కూర్చో. ఏమో పెద్ద కుర్చీ అంట కుర్చీ. సూపర్గా ఉంది ఆరెంజ్ జ్యూస్, తాగుతావా? నాకు వద్దులే. అవును మర్చిపోయా, నీది ఆరెంజ్ రక్తం కదా నీది. ఆరెంజ్ ఎందుకుంటే రక్తం ఎర్రగా ఉండిద్దిరా అందరిది. ఎర్రగా ఉండేది ఆల్రెడీ మనం చెప్పావు కదా, నాది రక్తం ఆరెంజ్ కలర్లో ఉంటుంది, ఆరెంజ్ రంగులోకి మారిపోతాము, ఏటు చెట్టు అంతా ఆరెంజ్ 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 అని. బాగుంది, కొంచెం టేస్ట్ హెల్త్కి మంచిది. వద్దుటండి భలే వాళ్ళు లాగా. అయినా రోజు SRH మ్యాచ్ ఉంటే భలే ఉంటుంది క్రాంతి. ఎందుకని అడగవే? ఎందుకు మోగబొద్దులా గట్ట నిలబడబాక. ఎందుకని ప్రశ్న అడిగితే ఆన్సర్ చెప్తాం మేము. ఎందుకు? తొందరగా పడుకోవచ్చురా, ఎంత ఫాస్ట్గా అంత ఫాస్ట్ పడుకోవచ్చు. ఫస్ట్ బ్యాటింగ్ అనుకో కొంచెం కొంచెం ల్యాగ్ చేస్తూ ఉంటారు, కానీ సెకండ్ బ్యాటింగ్ చాలా ఈజీ, తొందరగా పడుకోవచ్చు, ప్రశాంతంగా ఉంటుంది. అసలుకి SRH మ్యాచ్ ప్రతిరోజు ఉంటే ప్రశాంతంగా వెళ్ళి పడుకోవచ్చు. అయ్యా ఎర్లీగా పడుకోవచ్చు, బాగుంటుంది నిజంగా అసలుకి. అవునరా, మీ వాళ్ళకి పేర్లు ఏ పెట్టారు, విచిత్రమైన పేర్లు? చూద్దాం ఒకసారి చూద్దాం ఉండి. ఇదిగో ఏంది, మియాపూర్ మక్రమా? మర్చిపోయా, మక్రం వస్తాడు మడతేస్తాడు, తోలు తీస్తాడు, ఇష్టం మాట్లాడే. ఏమైంది? ఫస్ట్ బాల్ డక్కు, గోల్డెన్ డక్ గైస్, గోల్డెన్ డక్. వచ్చి రంగంలో తడబడ్డాడు, జంకాడు మంచి కొంచెం బాల్ చూసి. నెక్స్ట్ ఎవరు? బోర్బండ భువనేశ్వర్, సనత్ నగర్ సమద్, SR నగర్ సుందరం, మాదాపూర్ మాలిక్, తార్నాక త్రిపాఠి, KPHB కార్తిక్. అసలు నేను తీసుకోలేదు ఇతన్ని కుర్రోడిని మ్యాచ్లోకి. నాగోల్ నటరాజను, JN2 జేసన్, కూకట్పల్లి క్లాసిన్ అంట. ఇతను ఎవరు? హబ్సీ కూడా హ్యారీ బ్రూకు అన్నారు, చివరికి ఎర్రు బ్రూకుని చేశాడు కదా మిమ్మల్ని అందరినీ. ఏందిరా వీళ్ళతో అంటారు మీరు. వీళ్ళది ఒక టీము, మీరు వాళ్ళు పెట్టుకొని ఆడుకోవటం ఏందిరా మీరు చేసేది? మర్చిపోయారు. టేబుల్లో మీది టాప్ ఉందిరా. టాప్ ఉంది ఇదిగో. అటు చూస్తే ఎందుకు కనపడిద్ది? తిరగదిప్పు చూడు, ఎట్ట చూస్తే కనపడిద్ది. టాప్లో కనిపించిందా? టాప్లో ఉంది, పైన ఉంది SRH అని. ఏంద్ర నువ్వు ఎగ్జైట్ చూడటం, మళ్ళీ నువ్వు ఒకడు ఎగ్జైట్మెంట్తో మళ్ళీ చూడటం, తక్కువ ఏదో అంట. సిగ్గులు ఉండాలరా కొద్దిగా. వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయి ఎంత వరస్ట్ రన్ రేట్ ఎవడుకుండా ఉంటుంది నాకు తెలిసి. మొత్తానికి ఆరెంజ్ చొక్కా కూడా వేసావే. అవును, నువ్వు చిన్నప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళావా? అట్ట తుమ్మ ముద్దులాగా నిలబడకుండా చెప్పు, సమాధానం చెప్పు. స్కూల్కి వెళ్ళకుండా ఎందుకుంటారా? వెళ్తారు స్కూల్కి. ఆ మ్యాథ్స్ వచ్చా నీకు? లెక్కలో వచ్చా? ఓకేరా. మీ టీంలో ఎంతమంది ఉన్నారు? ఏ టీంలో అయినా క్రికెట్లో 11 మందే ఉంటారు. సరే 11 × 11 ఎంత క్రాంతి? 121. అదిరా మీ స్కోరు. అయినా మొన్నే కదా RCB వాళ్ళు 123 లోయెస్ట్ స్కోర్ నమోదు చేశారు. ఒక వారం ఆగలేరంటారు కనీసం. 123 రా, 2 రోజుల్లో మీరు దాన్ని రికార్డ్ బ్రేక్ చేసేస్తారా? ఏం మనుషులు రే ఏందిరా మీరు. అయినా వాషింగ్టన్ సుందర్ నా టైలు పంపించేందిరా. సమర్థింది సంఖలో బ్యాట్ పెట్టుకోవడానికి తీసుకుంది మీరు. లాస్ట్లో వచ్చి 10 బాల్కి 21 కొట్టాడు. అదే పర్సన్ ఒక 3 ఓవర్ల ముందు వచ్చి ఉంటే మీ స్కోర్ అట్టుండేది. మీకు కెప్టెన్సీ తెలియదు. అసలు SRH టీమే చెత్త అనుకుంటే వాళ్ళ మేనేజ్మెంట్ పరమ చెత్త. అసలు వాళ్ళు MBA చేశారు. వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళి రోడ్డు సైడ్ మేము సాయంత్రం పూట దాన్ని ఏమంటారు పెట్టగోడ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం. మాలో 9గురిని తీసుకెళ్ళినా కానీ కమ్మటి ప్లేయర్ని సెలెక్ట్ చేసేవాళ్ళమే. అసలు ఒక్క ప్లేయర్ ఉన్నాడంటారా చెప్పుకోదగ్గ ప్లేయరు? ఇది ఒక టీంకి ఇప్పుడు RCB విరాట్ కోహ్లీ, ముంబై రోహిత్ శర్మ, ఇట్ట ఒక్క ప్లేయర్ ఉన్నాడా? ఒక్క టీంలోనే ఒక్క ప్లేయర్ ఉన్నాడా? ఏమి లేకుండా వచ్చి కప్పు కొడతారంటే ఈ టీంతో ఎట్ట కప్పు కొడతారా మీరు? నేను కొడతా అని ఆడుంటారు సార్, నేను ఆల్తా అని చెప్పి అట్ట నేను ఆల్తా అన్న వాళ్ళందరూ తీసుకొచ్చి అడిపితే ఎట్టా ఉంటుంది. ఏంద్రా మీరు మీ ఆటలు. నాకు ఇంట్రెస్ట్ పోతుంది క్రాంతి. ఏంటంటే ప్రతి దశలోనూ మీరు ఇట్లా చేస్తున్నారు. ఒక మ్యాచ్ అని ఇంట్రెస్టింగ్ ఉంటుందేమో, పోటాపోటీగా ఉంటుందేమో, చూద్దాము అసలు నీ నుంచి 4 మాటలు విన్నామని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. ప్రతి మ్యాచ్ నేనే మాట్లాడుకొని నేనే అనుకుంటా నువ్వు సైలెంట్గా ఉండి ఎందుకు క్రాంతి ఈ ఆటలు? ఎందుకు అసలు ఈ ఆటలు ఎందుకు రావటం? ఎందుకు నువ్వు ఓటమి నొప్పుకొని వెళ్ళిపోయాక నువ్వు ఇట్లాంటి టీంలతో నువ్వు వచ్చేసేసి ఆడటం గెలవటం వద్దు క్రాంతి. సరే కానీ ఇదంతా వదిలేసే క్రాంతి. ఒక్కొక్కరు ఎన్ని మ్యాచ్లు ఆడతారు? ఒక్కొక్క టీము ఎన్ని మ్యాచ్లు ఆడిద్ది ఈ సీజన్? 13 14 ఆడిద్ది అనుకుంటారు. అసలు పోనీరా 14 ఆడిద్ది అనుకోరా. మీరు ఆడతారు మొత్తానికి ఒక 2-3 మ్యాచ్లు వర్షం కారణంగానో లేకపోతే అవతల వాళ్ళు ఎందుకులే వీళ్ళకి ఒక పాయింట్ ఇచ్చేద్దాం ఓడిపోవడం తప్పించి SRH గెలిచేది తాకలా లేవు క్రాంతి. అసలు ఆ మిగతా 9-10 పాయింట్లు ఊరకనే వచ్చినట్టు కదా నాకు. ఇక ఎట్లేదనుకున్నా 9 పాయింట్లు లీడ్ ఉన్నట్టు నేను నీ మీద. ఎందుకు ఆ లీడ్ అసలు అది తీసేసేయకూడదు SRHని దీనిలో నుంచి? వేస్ట్ ఎందుకు అనవసరంగా నీ పరువు తీసుకోవడం తప్పించి ఏం ఉండదు క్రాంతి. వృధా, అసలు వృధా ప్రయాస. ఒకటి తీసి పక్కన పెట్టేసి
నీ మంచి కోరి చెప్తాను, నీ శ్రేయస్ కోరేవాడిని కాబట్టి నేను చెప్తాను క్రాంతి. ఇక నువ్వు ఇది కూడా నోచుకోలేకపోతే నేను ఆపు. చాలా ఎక్కువ మాట్లాడావు. జస్ట్ 2 మ్యాచ్లే అయ్యింది, ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి. ఏంది మొత్తం టీం అసలు ఐపీఎల్ మొత్తం అయిపోయినట్టు ఏంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఏంది నువ్వు? అదే క్రాంతి అంటున్నాను. బ్రూక్స్ ఎర్రి బ్రూక్స్ చేశాడు మమ్మల్ని. 2 మ్యాచ్లకి నువ్వు డిసైడ్ చేస్తావా? మరి ఏంద్రా పిఎస్ఎల్ పాకిస్తాన్ పిచ్చిన మీద ఆడి వచ్చి ఇండియా వాళ్ళ మీద ఆడాలంటే ఎట్ట కుదిరిద్ది? సప్ప పిచ్చిన మీద ఆడి 100 మ్యాచ్లు ఓడిపోయినా మేము SRH కి సపోర్ట్ చేస్తాం. చేసుకోండి, చేసుకోయా. ఆరెంజ్ కాదురా మేము, నీలాంటి ద్రోహులం కాదు. ఆరెంజ్ జ్యూస్ తాగుతున్నావు, నీకు సిగ్గు సెల ఉంది అసలు? పిండేరుగా మామూలుగా పిండి అవతల పడేసారు LSG వాళ్ళు, అదే తీసుకుని తాగుతున్నా. బౌలింగ్ పిచ్చిరా, కొట్టారు. SRH బౌలింగ్ మాది బౌలింగ్ టీము, బ్యాట్స్మెన్లు ఫ్లాప్ అయినా పర్లేదు, మేము బౌలింగ్ ఆడతాం, బౌలింగ్ వేస్తాము, కట్టడి చేస్తాం అన్నారు. ఏం చేశారు మీరు? ఏం క్రాంతి, SRH ఒకప్పుడు టీం కాదు క్రాంతి. బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా ఒకప్పుడు SRH కాదు. ఒకప్పుడు ఏంటంటే ఇద్దరు వార్నర్ బ్రేస్టర్. అసలు మీరు ఎక్కడ ఓడిపోయారు తెలుసా? మీరు అసలుకి మీ పతనం ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? వార్నర్ని ఎప్పుడైతే కూల్ డ్రింక్స్ మోపించారో అప్పుడు స్టార్ట్ అయిందిరా SRH పతనం. అప్పుడు అట్లాంటి వ్యక్తిని ఎవడైనా వదిలేస్తాడా అంటారు. ఎవడు మైండ్ ఉన్నాడు, ఒక్క సీజన్ ఏదో ఫ్లాప్ అయ్యని చెప్పేసి మైండ్ ఉన్నాడు ఎవడైనా వదిలేసేస్తాడు ఆ ప్లేయర్ని. ఈసారి ఇదంతా వద్దు నాకు. కొంచెం నేను పాత SRH ఫ్యాన్గా మారిపోయి మొత్తం నరాలు మొత్తం చిట్లు పోతున్నాయి, నాకు అంత కోపం వచ్చేస్తుంది. ఈ గురించి మాట్లాడి తీసేసి వేరే దాని టాపిక్ పడదాం, వేరే టాపిక్ మాట్లాడదాం. సరేరా, నీకు ఇప్పుడు 5 పాయింట్లు. నువ్వు 2 లీడ్ లో ఉంది. మా మొత్తం మ్యాచ్లు మొత్తం మీరు తెప్పిస్తారు కదా, SRH వాళ్ళే గెలిపిస్తారా నన్ను మ్యాచ్లు అన్ని ఓడిపోయి. ఈ రోజు CSK ముంబై మ్యాచ్ రా ఉంది. నీకు ఎవరు కావాలి చెప్పు? నువ్వే చెప్పు. నేనెందుకు ఫస్ట్ నువ్వు చెప్పు? నువ్వు చెప్పు క్రాంతి, నువ్వు చెప్తాడు ఖచ్చితంగా ఓడిపోతారు ఇటు. సో నాకు కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది, అందుకని చెప్పు. ఎవరి ఫ్యాన్ నువ్వు? CSKనా? CSK కావాలనా? ముంబై కావాలనా? ఇప్పుడు నువ్వు కొంచెం కడుగు పైన ఉన్నావు కాబట్టి రెండు అడుగులు వరుసగా 3 కొట్టాం గాయస్. కానీ మనం వరుసగా 3 కొట్టాం, హ్యాట్రిక్ కొట్టాం చరిత్రలో. CSKనా? CSK గెలిచింది. కానీ ఓకే, ముంబై ఈజీగా గెలిచింది. ఎందుకంటే ముంబై వాళ్ళకి గుడ్ స్టార్ట్ అనేది కావాలి. ఒక పెద్ద టీం మీద కొడితే వాళ్ళకి గర్వకారణం అనమాట. లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు కదా, సో సెకండ్ మ్యాచ్ నెక్స్ట్ మ్యాచ్ వెంటనే పికప్ అవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు MA వాళ్ళు. రోహిత్ శర్మకి CSK అంటే భలే ఇష్టం. భయంకరమైన ఫామ్ లో ఉన్నాడు, ప్రతి బ్యాట్స్మెన్ ఫామ్ లో ఉన్నాడు, బౌలర్స్ కూడా బెస్ట్ గా పర్ఫామ్ చేస్తున్నారు. MS ధోని మరోసారి క్యాప్టెన్సీతో భయంకరంగా ఆకట్టుకున్నాడు. CSK అది తమిళ్ రావట్లేదు కానీ CSK ఈజ్ వెరీ గుడ్. విజిల్పోడు అంటావా? విజిల్పోడు. ఓకే క్రాంతి, నేను ఆరెంజ్ జ్యూస్ని మాత్రం మర్చిపోలేకపోతున్నా క్రాంతి. ఏదేమైనా కానీ సర్లే, కొంచెం పక్కన పెట్టేసేస్తా. కానీ అసలు ఇంతకీ ఇంత మాట్లాడుతున్నావు, మ్యాచ్ ఎక్కడ తెలుసా నీకు? వాంకడే స్టేడియంలో. ఎక్కడ వాంకడే అంటే? ముంబై. అరే మా స్టేడియంకి వచ్చి మీరు మమ్మల్ని ఏందిరా కొట్టేది? ఎక్కడ ఉంటుంది తెలుసా? అసలు స్టేడియం మొత్తం బులుగు కలర్తో నిండిపోయి ఉంటుంది. స్టాండ్స్లో నీకు ఎల్లో కలర్ కనబడటానికి హడలెత్తిపోతారు మీరు. మొత్తం సీట్లు మొత్తం బ్లూ కలర్ జెండాలతో అనుకుంటున్నావు. రేపు వీడియోలో స్క్రీన్ షాట్ పెడతాను, ఎల్లో కలర్ జెండాలు ఏ రేంజ్ లో ఉంటాయో చూడండి. రేపు వాంకడే స్టేడియంలో మీకు చూపించకపోతే నన్ను అడుగురా. CSK బస్తీ మే సవాలు. రేపు CSK గనక గెలవకపోతే సగం మేసం దీపిచ్చి నేను వీడియోలో కూర్చుంటా. సగం మేసం దీపిచ్చి వీడియోలో ఆన్ రికార్డ్ చెబుతున్నా. CSK గెలిచిద్ది. మ్యాచ్ కూడా చెప్పనా? లాస్ట్ టైం ప్రిడిక్ట్ చేశారు. చెప్పు. స్టేడియం మధ్యలో అక్కడక్కడ ఆరెంజ్ జెండాలు కనిపిస్తాయా మనకి స్టేడియం మధ్యలో? సరే చెప్పు, మ్యారేజ్ మ్యాచ్ ఎవరో చెప్పు గైస్. నేను ఇంకో నాకు ఇంట్రెస్ట్ పోయింది. కింద కామెంట్స్ లో CSK ని గొద్దండి 2000-3000 కామెంట్స్ రాకపోతే నేను నెక్స్ట్ నుంచి వీడియోలోకి రాను. 2000-3000 CSK అనే కామెంట్స్ లేకపోతే నేను నెక్స్ట్ నుంచి వీడియోలోకి రాను. వాడికి మన సత్తా ఏంటో చూపియాలి. వాడు ఎంత విర్రవీగుతున్నాడు చూడండి. ఇప్పటికి 4-5 సార్లు ఆరెంజ్ జ్యూస్ తాగి అవమానించాడు. SRH అని చెప్పి టైప్ చేయమని 200-2000 కామెంట్లు చేస్తారేమో చూద్దాం. నిన్న ఎన్ని బత్తాయిలు వేసారు అనుకున్నారు. కింద ఎల్లోగా కామెంట్ సెక్షన్ అంతా ఎల్లో మయం అయిపోవాలి. చూపియండి.
మన పవర్ ఏంటో చూపియండి. రేపు వీడిని చెడు కూడా ఆడుకుంటాడు. ఈ రోజు నాకు ఛాన్స్ రాలేదు, రేపు వాడిని చెడు కూడా ఆడుకుంటా. చూడండి బ్లీడ్ బ్లూ. నువ్వేమైనా మాట్లాడాలనుకుంటా సిగ్గు లేకుండా మాట్లాడుకో. స్టూడియోలో అడుగు పెడతాను, గెలవకపోతే సగం మేసం తీపించుకొని ఇక్కడ కూర్చుంటాను. 2 మ్యాచ్లు ఆగు, ఒక నిమిషం స్టాట్స్ మాట్లాడవా? ఏ ప్లేయర్ ఏదో చెప్పాను, అట్లా వెళ్ళిపోతే అట్లా వెళ్తే అట్లా వెళ్ళకూడదు. గెలిచిన తర్వాతే వస్తాను, లేకపోతే రాను. సరే ఓకే గైస్, ఇవన్నీ తెలిసినాయి కదా. ఇట్లా ఓడిపోవటం, సిగ్గు లేకుండా ఓడిపోవటం, వెళ్ళిపోవటం, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. సో ఏం పట్టించుకోకుండా మీరు వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోతో వెంటనే వచ్చేస్తాం. బై బాయ్.